ఒకరోజు అకాలంలో నేను జన్మించాను. నా పుట్టుకే పాపమైతే నేను ఏం తప్పు చేశాను కృష్ణ? నా తల్లి కుంతీదేవి నన్ను చూడకుండానే వదిలేసింది. నా కర్మ నా జన్మ సాక్షోకంగా మారింది. అప్పటి నుంచే నన్ను సూతపుత్రుడు అంటున్నారు. నన్ను ఎవ్వరూ రాజపుత్రుడు అనే హక్కు ఇవ్వలేదు. నా శరీరంలో రక్తం పాండవులదే అయినా నా హృదయం ఎప్పుడూ శత్రువుల మధ్య నలిగిపోయింది. నా పుట్టుక దాచిన దానికి తప్పు కాదు, కానీ సమాజం నన్ను ఎప్పుడూ తక్కువవాడిగా చూసింది. నన్ను అంగీకరించిన వాడు ఒక్కరే, దుర్యోధనుడు. అతని మాటకు విలువ ఇచ్చాను, అతని స్నేహాన్ని రక్షించాను. ధర్మం పక్కన పెట్టి మిత్రబంధానికి ప్రాణం ఇచ్చాను. నా ధర్మమే. విధిని ఎదిరించిన విధేయత నన్ను అవమానించిన వారి పక్షాన నిలబడలేను. నా గర్వం కాదు ఇది నా మనోనిబద్ధత. యుద్ధభూమిలో నా అన్నలు పాండవులు ఎదురు నిలబడ్డారు. నాలో తారతమ్యాలు లేవు, కానీ వారి హృదయాల్లో ఉన్నాయి. అంతిమ యుద్ధానికి ముందు కృష్ణుడు వచ్చాడు. నీ తల్లి వచ్చి విన్నపం చేసింది అన్నాడు. నాకెందుకు ఇప్పుడు తల్లి గుర్తొచ్చింది. పిల్లవాడిగా మోసపోయినప్పుడు నా చెంతకు రాలేదు. ఇప్పుడు నాకు రాజ్యం ఇచ్చినప్పటికీ నేను తల్లి ప్రేమ కోల్పోయిన వాడిని. నా శరీరాన్ని బాణాలు తొలిచిన బాధ లేదు, కానీ నా మనసును చెదరగొట్టిన మాట ఒక్కటే, కర్ణా నీవు పాండవుడివి, కర్ణా నీవు పాండవుడివి. చనిపోయే చివరి క్షణంలో కర్ణుడిని కదిపిన మాటలివి.